తెలంగాణ విజన్ బాగుందేట. కెనడీ స్కూల్ ప్రతినిధితో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ముందుకొచ్చిన హార్వర్డ్ వర్సిటీలోని కెనడీ స్కూల్ నిర్వాహకులతో సీఎం చర్చలు, విద్యార్థి అన్నిటి పెరుగుపరిచేందుకు రేవంత్ చేస్తున్న కృషికి అభినందన వెళ్ళమంటూ చూస్తున్నాం. ఇక మీకు మీరే డబ్బా కొట్టుకోండి. మీరు ఏ ప్రెసిడెంట్ పంపిస్తే అదే రాస్తారు కదా మీడియా. మీ కృషినట వాళ్ళు మీ కృషిని చూసి అభినందిస్తారు. ఏం విద్యా సంస్థలు ఏం పీకి పొడిచినాం అని చెప్పేసి నీకు అభినందన తెలియస్తున్నారు. చెప్పండి రేవంత్ రెడ్డి, ఏం పీకి పొడిచిన మీరు? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి. ఈ సీఎం అయిన తర్వాత కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారా నాయన? ఇది కనీసం బుద్ధి ఉండాలి కదా, ఇజ్జత్ ఉండాలి కదా. ఏవి లేవా మనకి. ఏది చేసినా మనం ప్రచారం మాత్రం దండిగా జరగాలి. ఈ ఫోటోలు దిగి, ఈ సెల్ఫీలు దిగి, ఈ ఫోటోలు దిగి గిట్లా ప్రచారం చేసుకున్నారు. కింత దారుణమా? చి. సీఎం మీరు సీఎం లెక్క ఉన్నారా? కార్పొరేటర్ కంటే అధ్వానంగా ఉన్నారు. వాస్తవమే. కార్పొరేటర్ కూడా గిట్లా ఉండడు, హుందాగా బిహేవ్ చేస్తుంటాడు. మీలాగా ఇంత చిల్లరగా ఉండడు. ఆడెవరితో ఫోటో దిగాట తెలంగాణలో రేవంత్ పాలన బేష్ అని, విద్యానాణ్యత మెరుగుపరిచేందుకు రేవంత్ పాలన బేష్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీడియో క్లిప్ తెప్పాను చూద్దాం. అయితే వస్తుందా వీడియో క్లిప్? గింత దారుణంగా జీవితం. అసలు ఏం తెలంగాణలో విద్యా సంస్థలు ఏం చేసినావని నిన్ను పొగుడుతున్నారు? రేపు ఏమన్నా చేసినావా? మార్పులు చేసినావా? సంస్కారాలు తీసుకొచ్చినావా ఏమన్నా? లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేసినావా? టీచర్ వ్యవస్థను బలోపేతం చేసినావా? విద్యా వ్యవస్థలో ఏం సంస్కరణలు చేసినామని చెప్పేసి నిన్ను పొగుడుతున్నారు వాళ్ళు ఏం పొగడరు. ఫోటో దిగు, వాళ్ళు కావాలని ఫోటో దిగుతో దిగి ఇక్కడ పేపర్లకు పంపించేసి ఇట్లా చేస్తానని చెప్పేసి అంటారు. అంతే తప్ప ఏముండదు. ఉత్తముచ్చటది.